ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నిన్న 3 కూడికల్లో 7 వర్తమానాలను ప్రభు మనకి ఇచ్చాడు. దాదాపుగా ఈ సమయానికి నిన్న మనం చిన్న వర్తమానం విని ప్రశ్నోత్తరాలు, కుటుంబ జీవితంలో సందేహాలు తీర్చుకోవడానికి వీలుగా ఉంటుందని రోజంతా మీరు వినడము, మేము చెప్పడము కాకుండా మీరు కూడా అవసరమైన వాటిని అడగడం ద్వారా ఇంటరాక్షన్ బాగుంటుందని చాలా స్థలాల్లో మేము ఫారమ్గా అలా చేస్తూ ఉంటాం. మరి రేపు అటువంటి ప్రశ్నోత్తరాల సమయం ఉండదు, ఆ ఏర్పాటు ఉండదు. కనుక మీకు కుటుంబ జీవితంలో అవసరమైన సందేహాలు ఏమున్నా రాసి పంపించండి. ఓబులరెడ్డి గారికి పంపిస్తే వాటిని బట్టి మేము ఈ పూట మనం టీ టైంకి వెళ్ళకముందే ఆ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథములో 15వ అధ్యాయంలో నుండి ఒక చిన్న భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీటింగ్లో ఉండగలవారు ఉండండి, ఉండలేని వారు దయచేసి కొంచెం ఆటంకం లేకుండా సర్దుకుంటే మంచిది. అంటే బహుశా గ్రామాలకు వెళ్ళేవారు ఉన్నారేమో, కానీ కూడికకు ఆటంకం కాకుండా సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13 నుండి నేనే చదువుతున్నాను. 13వ వచనం నుండి 19 వరకున్న వాక్య భాగం చదువుకుందాం. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన శేషై, అహీమాను, తల్మై అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫెర్. కాలేబు కిరియత్ సేఫెరును పట్టుకొని దానిని కొల్లబెట్టిన వానికి, నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదను అని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయులు దాన్ని పట్టుకొనెను. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుము అని అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావలను అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయము అనగా, అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చదువుబడిన ఈ చిన్న వాక్య భాగాన్ని చేరువచ్చిన మనందరి ఆత్మల క్షేమార్థమై, కుటుంబాల క్షేమార్థమై ప్రభువే మన కొరకు దీవించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోషువ గ్రంథములో యెహోషువ మోషేతో కూడా ఉండి నేర్చుకున్న పాఠాలు, ఆయన పొందిన అనుభవాలు రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిర్గమకాండం 33లో ప్రత్యక్ష గుడారంలో ఉన్న యెహోషువ, 24లో సీనాయి పర్వత శిఖరం పైన ఉన్న యెహోషువ, 17వ అధ్యాయంలో అమాలేకీయుల పైన జయము సాధించిన యెహోషువ, ఇంకా ఆయన జీవితంలో ఆయన ప్రార్థనాపరుడని యెహోషువను గురించి మనము
జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రభువును నిండు మనస్సుతో అనుసరించినవాడు, సాక్ష్యం పొందినవాడు, నమ్మకమైన సమాచారం ఇశ్రాయేలు ప్రజలకు తెచ్చి వారిని నిమ్మళపరచినవాడు. అటువంటి యెహోషువ చివరి దినాల్లో ఆయన బహువృద్ధుడు కాగా సవాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఎలాగూ విడిపించి నడిపిస్తూ వచ్చాడో వారికి తెలియజేస్తూ, మీరు ఎవరిని సేవించాలనుకుంటున్నారు? ప్రభువునందు భయభక్తులు కలిగి యెహోవానే సేవించుట యుక్తం కనుక అలా చేయండి. మీరు ఎవరిని సేవించాలనుకున్నా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం అని గట్టి తీర్మానం చెప్పినట్టుగా రాత్రి మనం ధ్యానించి ముగించాం. ఈ మధ్యాహ్న కాలం కొద్ది నిమిషాల్లో యెహోషువతో పాటు నమ్మకమైన సాక్షిగా జీవించిన మరి ఒక విశ్వాస వీరుడున్నాడు. ఆయన కాలేబు యెహోషువ, యెహోషువ కాలేబు అని ఇద్దరిని కలిపి మనం చదువుతున్నాం లేఖనాల్లో. 2 గ్రేట్ విట్నెసెస్, ఫెయిత్ఫుల్ విట్నెసెస్. ఇద్దరు నమ్మకమైన సాక్షులంటే పాత నిబంధనలో వాగ్దాన దేశాన్ని గురించి యూదా గోత్రానికి చెందినవాడు కాలేబు, ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు ఎఫ్రాయిం. ఇద్దరు నమ్మకమైన సాక్ష్యం ఇచ్చారు. 12 మంది పారాన్లోంచి పంపబడ్డారు, మోషే ద్వారానే పంపబడ్డారు. కానీ కలిసి వెళ్ళారు, కలిసి సంచరించారు 40 దినాలు. ఆ దేశమంతా చూశారు. ఎటువంటి దేశమో దాని వివరాలన్నీ తెలుసుకున్నారు. మరలా తిరిగి వచ్చినప్పుడు కూడా దాని ఫలాలు తీసుకుని వస్తున్నారు. అంజూరలు తెచ్చారు, దానిమ్మలు తెచ్చారు, ద్రాక్షలు తెచ్చారు. ద్రాక్ష గెల ఇద్దరు మోయవలసినంత బరువు కలిగి వారు వట్టి చేతులతో వెళ్ళారు. కానీ ఫలాలు తెచ్చారు, మోషేకు చూపించారు, పెద్దలకు చూపించారు. అయితే ఆ దేశమును స్వాధీనపరచుకునే విషయంలో వారు భేదించారు. 10 మంది మనము అక్కడికి వెళ్ళలేము, మన చేత కాదు, మనకంటే ఉన్నత దేహులు ఉన్నారు, తన ప్రజలను తానే భక్షించే దేశం అది అని ఇక్కడున్న ప్రజల హృదయములు కరుగ చేశారు అని చెప్పాడు. సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో ఆ చరిత్ర ఉన్నది. ద్వితీయోపదేశకాండం ప్రారంభ అధ్యాయాల్లో కూడా అదే సంగతి మోషే వెళ్ళిపోకముందు చెప్పాడు. ఈ సంగతులు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఇద్దరు నమ్మకంగా ఉన్న ఆ ఇద్దరు విశ్వాసం గలవారుగా ఉన్న కాలేబు, యెహోషువాలు, ప్రార్థనాపరులుగా ఉన్న కాలేబు, యెహోషువాలు, సాక్ష్యం ఇచ్చిన కాలేబు, యెహోషువాలు. వారు ప్రజలను నిమ్మళపరచిన ఇద్దరు, ధైర్యపరచిన ఇద్దరు, వారి కొరకు బట్టలు చింపుకొని వారి పట్ల ఉన్న వేదన భారము వెల్లడి చేసిన ఇద్దరు. మరి మన కుటుంబ జీవితాల్లో ఇద్దరిద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారో పరీక్షించుకోవడానికి ఇది ఒక ఆలోచన. ఆ ఇద్దరు అన్ని విషయాల్లో ఒకటిగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం మనం క్లోప ఆయన భార్యను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి, ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. సరే, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13 నుండి మనం చదువుకున్న ఒక 7 వచనాలు ఉన్నాయంతే. 13, 14, 15, 16, 17, 18, 19 వచనాలు. వీటిలో యూదా గోత్రానికి చెందిన కాలేబు పొందిన ఆ వంతును గూర్చి వ్రాస్తున్నాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు, ఆయనకు మిగతా వారి వలనే ఒక్కొక్క గోత్రానికి ఎక్కడెక్కడ భాగాలు ఇవ్వాలో యెహోషువ చీట్ల వారీగా వారికి పంచిపెట్టాడు. యుద్ధాలు చేశాడు, శత్రువులను ఓడించాడు, స్వాస్థ్యాన్ని సంపాదించాడు. ఆ స్వాస్థ్యాన్ని ప్రార్థన పూర్వకంగా దేవుని ఆత్మ జ్ఞానముతో చీట్లు వేసి పంచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. 2.5 గోత్రాల వారు అవతలే
యొర్దాను రాకముందే వారికి వారు కోరుకున్నారు, వారు అక్కడ ఆగిపోయారు. కానీ యుద్ధానికి రావాలి అంటే వారు వచ్చారు. యుద్ధాలన్నీ చేసిన తర్వాత 22వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం వారు తిరిగి వెళ్ళినట్టుగా ఉన్నది. వారి నాయకుడైన యెహోషువ వారిని చక్కగా హెచ్చరించి పంపించారు. ఇంతవరకు మీరు సహోదరులతో కూడా మంచి సహవాసంలో ఉన్నారు, మర్చిపోకండి. మీరు వెళ్ళిన తర్వాత వేరే దేవతల్ని అనుసరించకండి, పూజించకండి, సేవించకండి. యెహోవా తప్ప మరి ఏ దేవుడు లేడు, ఆయన పేరట తప్ప వేరే బలిపీఠం కట్టకూడదు, పూజింపకూడదు. యెహోవా యెహోవాయే అద్వితీయుడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఆయన కొరకే జీవించమని వారిని హెచ్చరించి ఆయన పంపించారు. ఒక్కొక్కరికి వచ్చిన ఆ స్వాస్థ్యం, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆ స్వాస్థ్యములు వచ్చినవో కొన్ని అధ్యాయాల్లో వాటిని వివరించాడు. అవన్నీ ఇప్పుడు మనం చూడలేం. కానీ కొంతమంది స్వాస్థ్యము పొందిన వారిని గురించి 12 వరకు చెప్పాడు. ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా యెహోషువ దాన్ని అప్పగించాడు అని 11వ అధ్యాయం 23లో కూడా చెప్పాడు. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. దేశమంతటినీ పట్టుకున్నాడు, అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉన్నది అని. మన కుటుంబాలు కూడా యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండడం, యుద్ధాలు లేకుండా, కలహాలు లేకుండా, వ్యతిరేక భావాలు, భిన్నమైన మనస్సు, పోరాటాలు, అలజడి, నెమ్మది లేని పరిస్థితి లేకుండా ఎల్లప్పుడూ ప్రభు యొక్క సమాధానం మనం అనుభవించాలి. మన కుటుంబ జీవితాల్లో ఏ చిన్న చిన్న విషయాలు ఎదురైనా సూర్యుడు అస్తమించక ముందే వాటిని చక్క చేసుకొని మనం తగ్గించుకొని క్షమాపణ కోరుకొని ప్రేమ కలిగి సమాధానం కలిగి మన కుటుంబ జీవితం ప్రభువుకు సాక్షార్థంగా మహిమకరంగా మనము సాగించాలి. స్వాస్థ్యములు వాటి వివరాలు, ఆశ్రయపురాలు వాటి వివరాలు యెహోషువ గ్రంథంలో చెప్పాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కాలేబు పొందిన స్వాస్థ్యమును గురించి వ్రాస్తున్నాడు కదా. కాలేబు పొందిన స్వాస్థ్యాన్ని గురించి చెప్పాడు. 14వ అధ్యాయంలోనే కాలేబు వచ్చి యెహోషువ దగ్గర అంతకుముందు జరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అదంతా చదివి మరలా మనం వివరించనక్కర్లేదు. కానీ 14వ అధ్యాయంలో ఒక వచనం చదువుకుందాం. 13వ వచనం చదవండి. 14వ అధ్యాయం 13 చదవండి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. నేటి వరకు కాలేబుకు అది స్వాస్థ్యముగా ఉన్నది అన్నాడు కదా. అది హెబ్రోను అని 15వ అధ్యాయం 13లో వ్రాస్తున్నాడు. హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. హెబ్రోను నాకు కావాలి, కొండ ప్రదేశం నాకు కావాలి, మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో, నేటి వరకు నాకు అంత బలం, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుండటకు కానీ నాకు ఎప్పటి ఎట్లు బలం ఉన్నది, కాబట్టి ఈ కొండ ప్రదేశం నాకు దయచేయం అని కాలేబు యెహోషువను కోరుకుంటున్నాడు. విన్నారా? వయసు పెరిగే కొద్దీ సాధారణంగా ఏం కోరుకుంటారు? తేలికగా ఉండే స్థలాలు కావాలని కోరుకుంటారు కదా. ఎక్కువ కష్టపడకుండా కొండలెక్కడం, కష్టతరమైన ప్రయాణాలు చేయడం, కష్టతరమైన పని చేయడం అది వయసును బట్టి అనుకూలం కాదు, సహకరించదని తేలికగా ఉండడానికి కోరుకుంటారు. కానీ కాలేబు గొప్ప యుద్ధ వీరుడుగా ఉన్నాడు. మోషే 120 ఏండ్లైనా ఆయన కంటి చూపు తగ్గలేదు, కాలి సత్తువ తగ్గలేదు అన్నాడు. ఎంత విశేషమైన వ్యక్తిగా ఉన్నాడో చూడండి. అది ప్రభు ఇచ్చిన బలం, ప్రభు ఇచ్చిన శక్తి, సామర్థ్యాలు.
మోషే అలా ఉన్నాడు కనుక నీవు కూడా అలాగే ఉంటామని అనుకోవడానికి వీల్లేదు. మోషే ఆకాశము నుండి ప్రభు అనుగ్రహించిన ఆ మన్నా తిన్నాడు, బండనీళ్లు తాగినవాడు, ప్రభు యొక్క ప్రత్యేకమైన కృపను పొందినవాడు, ప్రభువుతో ఉండి ప్రభువును ముఖాముఖిగా ఎరిగిన వాడుగా, ఆయన శక్తి గలవాడుగా చివరి వరకు జీవించాడు. నీకు నాకు అవసరమైనట్టు కళ్ళజోడానికి అవసరం లేదు, కంటి బలహీనత ఆయనకి లేదు, నడువు నొప్పులు ఆయనకి లేవు, మోకాళ్ళ నొప్పులు ఆయనకి లేవు. ఆ సేనాయ కొండ ఒక్కసారి ఎక్కి దిగి రావాలంటే మనం చాలా కష్టపడాలి. కానీ ఆయన 40 సంవత్సరాల యాత్రా జీవితంలో చాలాసార్లు కొండకి వెళ్ళేవాడు, వచ్చేవాడు. కనీసం 3 సార్లు వెళ్ళి వచ్చినట్టుగా ద్వితోపదేశకాండం 9లో మనం చదువుతున్నాం. కొండ ఎక్కగలిగినంత శక్తి సామర్థ్యాలు కలిగిన మోషే. కాలేబు కూడా అలాగే బలాఢ్యుడిగా ఉన్నాడు. 45 సంవత్సరాల కిందట నేను ఎలా ఉన్నానో నేడు కూడా నేను అలాగే ఉన్నాను కనుక యెహోషువ నీవేమి మార్పు చేయొద్దు. ప్రభువు నన్ను గూర్చి ఇచ్చిన సాక్ష్యం, నిన్ను గూర్చి ఇచ్చిన సాక్ష్యం నీవు విన్నావు కదా, గుర్తుపెట్టుకో అన్నాడు. నిండు మనసుతో నీవు నేను ప్రభువును అనుసరించాం, ఇద్దరము నిలబడ్డాం, ఇద్దరము నమ్మకంగా సాక్ష్యం ఇచ్చాం, ఇద్దరము ప్రజలను ధైర్యపరిచాం, నిమ్మళపరిచాం. కాబట్టి ఇప్పుడు నీవు నాయకుడిగా ఉన్నావు, నీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నాను. ఇద్దరు సమవయస్కులు, ఇద్దరు సమానమైన అనుభవం కలిగిన వారు అయినను ప్రభు యెహోషువను 12 గోత్రాలకు ఇశ్రాయేలు జనాంగం అంతటికీ నాయకునిగా చేయగా కాలేబు మంచి మనసుతో దాన్ని అంగీకరించాడు. కాలేబు యెహోషువకు వ్యతిరేకగా లేకుండా ఆయన జీవించాడు కనుక ఆ ప్రదేశం నాకు దయచేయమని ఆయన కోరుకున్నాడు. ఏది ఆ ప్రదేశం? 15వ అధ్యాయంలో మనం చదివిన మొదటి వచనం చూడండి. 13 చదవయా. ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను, యూదా వంశస్థులకు వచ్చిన స్వాస్థ్యంలోనే కాలేబుకు స్వాస్థ్యం ఇచ్చాడు. యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అది పట్టుకోండి, అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఆయనకి ఇచ్చాడు. అదే హెబ్రోను అంటున్నాడు. అంటే హెబ్రోను అనే పేరు పెట్టక ముందు అది అనాకీయులు ఆక్రమించుకున్న స్థలం. ఎవరి అనాకీయులు? ఈ అనాకీయులు అందులో 3 ముఖ్యులు ఉన్నారు. శేషై, అహీమాను, తల్మై అన్నాడు. శరీర సంబంధులైన 3 శేషై, అహీమాను, తల్మై. మరి కాలేబు ఏం చేశాడు? అనాకీయులు అందరినీ అతడు వెళ్ళగొట్టాడు. వారి దేశమును ఆయన స్వాధీనపరుచుకున్నాడు అన్నాడు. మన కుటుంబాల్లో కూడా ఈ అనాకీయులు ఉన్నారు. లేదండి శేషయ్య లేడు, అహీమాన్ లేడు, తల్మై లేడు, ఆ పేరుకు మా కుటుంబానికి సంబంధమే లేదని మీరు అనొచ్చు. మన జీవితాల్లో ఈ 3 అనాకీయులు ఎప్పుడూ ఉంటారు. మనం ఏం చేయాలి? రోజు వారిని వెళ్ళగొట్టాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఓర్పు ద్వారా, పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటము ద్వారా మనము వారిని వెళ్ళగొట్టినప్పుడే మనం నెమ్మదిగా ఉంటాం. ఎవరా 3? శేషయి, అహీమాను, తల్మయ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతా అన్నాడు. ఏమిటి లోకములో ఉన్నదంతా? 3 మాటల్లో చెప్పాలంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు, కష్టమే. కానీ ప్రభువే చెప్పాడు. ఏమని? శరీరాశ, నేత్రాశ, జీవడం. ఈ 3 శేషయి, అహిమను, తల్మయ. శరీరాశ, శరీరం ఉన్నది, శరీరాశ ఉన్నది.
నేత్రం ఉన్నది, నేత్రాశ ఉన్నది కదా. దేహానికి దీపమేది? కన్నే అన్నాడు. ఈ దేహమంతటికి దీపమేది? కన్నే. కనుక నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకో, నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. నేత్రాశలో పడిపోవద్దు. నేత్రాశ, హవ్వ అక్కడే పడిపోయింది, సంసోను అక్కడే పడిపోయాడు, ఆకాన్ అక్కడే పడిపోయాడు. చాలామంది నేత్రాశలోనే పడిపోయారు. శరీరాశలో మరికొందరు పడిపోయారు. శరీరాన్ని ప్రేమించి శరీరేచ్ఛలకు అమ్ముడైపోయారు. ఉదయం సొలొమోను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అనేక మంది ఆయన జ్ఞానోక్తులు వినడానికి వచ్చారు. అటువంటి వాడు ఆ పరస్త్రీల వ్యామోహములో పడ్డాడు. ఏమైపోయాడు? వారు అతని హృదయాన్ని తిప్పివేశారు. విన్నారా? శరీరేచ్ఛలు, తర్వాత జీవపు డంబము అన్నాడు. అయ్యా, నాకు నేత్రాశ లేదు, నాకు శరీరాశ లేదు అని చెప్పచ్చు. మరి మూడోది ఏమిటి? జీవపు డంబం అన్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలం మనలో ఏముంటుందంటే నేను 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 అని ఆ డంబం ఉంటుంది. వృథాతిశయం అని చెప్పాడు పత్రికల్లో. ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఇతరులను చూచి అసూయపడ్డం అది వేరే లక్షణం. కానీ ఇదేమిటంటే డంబం, జీవపు డంబం. ఈ ముగ్గురిని మనం ఓడించాలి. కుటుంబాల్లో ఈ ముగ్గురిని మనం ఓడించాలి. నేత్రాశను జయించాలి, శరీరాశను జయించాలి, జీవపు డంబాన్ని జయించాలి. నేనేం తక్కువ, నేనేం తక్కువ, నేనేం తక్కువ, నేనెక్కువ, 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 నేనేం తక్కువ అనుకుంటే ఓడిపోయినట్టే. మనం ప్రభువు దగ్గర తగ్గించుకొని ప్రభు కృపను పొంది మనము ముగ్గురిని వెళ్ళగొట్టినప్పుడే హెబ్రోను అనుభవాన్ని మనం పొందాలి. హెబ్రోన్ అంటే రాజారెడ్డి హాస్పిటల్ పక్కన ఉందని కాదు, అది హెబ్రోన్ రైటే. కానీ హెబ్రోన్ అంటే ఎప్పుడంటే శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని మనం జయించాలి. సహవాసం. ప్రభు పిల్లల మనం అందరం హెబ్రోన్ అంటే సహవాసం అని అర్థం. హెబ్రోన్ అనే సహవాసం. బేతేలే హెబ్రోను, అవునా? అక్కడ ఏర్పడిన సంఘమే సువార్త ద్వారా సువార్త ఫలించింది, సంఘం కట్టబడింది, ప్రభు విస్తరింపజేశారు. ఇదే పట్టణములో వేరువేరు స్థలాల్లో ఏకమనస్సు కలిగి ప్రభువును ఆరాధించడానికి, సేవించడానికి ప్రభు అవకాశాన్ని ఇస్తున్నాడు. కాలేబు పొందిన స్వాస్థ్యం చాలా కష్టతరమైన ప్రదేశం. అది కొండ ప్రదేశం. ప్రభువా, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయమని కోరుకున్నాడు. యెహోషువతో కూడా అడిగాడు. అప్పటికి మోషే లేడు, వెళ్ళిపోయాడు. మోషే ఉన్నాడు, విన్నాడు, వెళ్ళిపోయాడు ఆయన. మోషే ఉండగా ప్రభు చెప్పిన మాటలు కాలేబు యెహోషువతో పంచుకొని జ్ఞాపకం చేసి, ఇప్పుడు నాకు బలము తగ్గిందని కానీ వయసు పెరిగిందని కానీ నువ్వు నాకు రావలసిన హెబ్రోను మార్చవద్దు, ఏ మార్పులు చేయొద్దు, ఈ కొండ ప్రదేశం నాకు దయచేయం అని ఆయన కోరుకున్నాడు. ఏర్పడిన సంఘాల ద్వారా, విన్నారా, ఆంధ్రప్రదేశ్ అంతటిలో సంఘాలు ప్రభు ఏర్పాటు చేశారు. ఫాక్స్ గారు, అగ్రిప్ గారు దినాల నుండి ప్రారంభమై ప్రభుదాస్ గారు, ఆనందం గారు, రాజరావు గారు, వైజాగ్ గారు అనేక మందిని ప్రభు వాడుకున్నాడు. వీరందరి ద్వారా ఆంధ్రాలో సంఘాలు ఏర్పడ్డాయి. తెలంగాణగా రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు ఇంకా సువార్త అందని స్థలాలకు మనం వెళ్ళాలి, పంపాలి. మనం వెళ్ళాలి, మనం పంపాలి. కొంతమంది వెళ్ళి మన సహోదరులు పనిచేస్తున్నారు. నార్త్ ఈస్ట్లో సువార్త లేని రాష్ట్రాల్లో, సంఘాలు లేని స్థలాల్లో పనిచేస్తున్నారు. చాలా కష్టమే. మేము కూడా కొన్ని సంవత్సరాలుగా వారిని ఆదరించడానికి, ప్రోత్సహించడానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాం. మేము చేయగలిగింది చాలా తక్కువ. పనిచేసే వారితో ఉండి వారు ఎలా జీవిస్తున్నారు, వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారిని ఆదరించడానికి మేము వెళ్ళి వస్తున్నాం. ఇక మీదట ఆ దీర్ఘ ప్రయాణాలు, కష్టతరమైన ప్రయాణాలు చేయడం కష్టమే. యవనస్తులు కాబట్టి వారు వెళ్తున్నారు, ఉండగలుగుతున్నారు. కొండ ప్రదేశాలు మనం పట్టుకోవాలి. అనాకీల ప్రదేశాన్ని పట్టుకున్నాడు ఎవరు? కాలేబు. పట్టుకొని దానికి హెబ్రోన్ అని పేరు పెట్టాడు. అయిపోయిందా?
తర్వాత 15వ వచనం చూడండి. ఈయన విశ్వాస వీరుడు, విజయాలపైన విజయాలు సాధిస్తున్నాడు. ఇక దెబీరు అని ఒకటి మిగిలిపోయింది. అర్బా మీదకి వెళ్ళాడు, అర్బాను ఆయన స్వాధీనం చేసుకున్నాడు. దెబీరు నివాసుల మీదకి వెళ్ళాడు. దెబీరు పేరు కిరియత్ సేఫెరు అన్నాడు. దెబీరు అన్న కిరియత్ సేఫెరు అన్న ఒకటే. కిరియత్ సేఫెరు అంటే గ్రంథములు గల పట్టణం అంటారు. కాలేబు ఈ ముగ్గురిని ఓడించిన వాడు కిరియత్ సేఫెరును సులువుగా ఓడించగలడు, వశపరచుకోగలడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, యుద్ధాలన్నీ నేనే కాదు, విజయాలన్నీ నేనే సాధించడం కాదు, ఎవరు కిరియత్ సేఫెరును పట్టుకుంటారో, ఎవరు కిరియత్ సేఫెరు మీదకి వెళ్ళి దానిని స్వాధీనం చేసుకుంటారో వారికి నా కుమార్తె అక్సానిచ్చి వివాహం చేస్తాను అని ఆయన ఒక ఆఫర్ పెట్టాడు. తన కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆ రోజుల్లో భక్తి గల కాలేబు ఇంటిలో పుట్టి పెరిగిన బిడ్డగా, ఎదిగిన కుమార్తెగా అక్స 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 అంటే అంత యోగ్యురాలు, అంత దీనురాలు, అంత నమ్మకంగా జీవిస్తున్న యవనురాలు. ఆమె మా ఇంటికి కోడలుగా వస్తే మేమెంత ధన్యులం కాగలమని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఎవరు కిరియత్ సేఫెరు మీదకి వెళ్ళారు, దాన్ని ఎవరు పట్టుకున్నారో చూడండి. 17వ వచనంలో అన్నాడు, కాలేబు సహోదరుడు కనజు కుమారుడు నేను ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఇక్కడికి కాలేబు కోరిన ప్రకారంగా అనాకీయులకు చెందిన భూభాగం ఆయనకి స్వాస్థ్యంగా ఇవ్వడం జరిగింది. అనాకీయులందరినీ ఆయన ఓడించడం జరిగింది. ముగ్గురు ముఖ్యులైన వీరులను హెబ్రోను అనే పేరు దానికి పెట్టగా అది ఆయన స్వాస్థ్యంగా అనుభవిస్తూ వచ్చాడు. కిరియత్ సేఫెరు ఎవరు పట్టుకుంటారో పట్టుకోండి, దాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారో అంటే ఒత్నియేలు అని వారి బంధువే, వారి ఇంటివాడే, రక్త సంబంధి. ఆయన వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు అన్నాడు. విన్నారా? ఒత్నియేలు అంటే దేవుని సింహం అని అర్థం. దేవుని సింహాలుగా మనము ఈ లోకంలో ప్రభుకు సాక్షులుగా జీవించాలి. ఇశ్రాయేలీయులు సింహం వలె పోల్చబడ్డారని నిన్న ఉదయం మన మొదటి పాఠంలో విన్నాం కదా. సింహం వలె, ఆడు సింహం వలె. పండుకుంటే లేపేవాళ్ళు లేరు, లేస్తే అది పండుకోదు, రక్తం త్రాగే వరకు పండుకోదు అన్న అటువంటి పోరాట పటిమ కలిగిన వారు ఇశ్రాయేలు జనాంగం. ఇక్కడ ఒత్నియేలు కూడా దేవుని సింహముగా పనిచేస్తున్నాడు. కాలేబు మాట తప్పలేదు, మాట తప్పడు. ప్రభు నమ్ముకున్నవాడు కనుక నష్టము కలిగిన మాట తప్పడు. ఆయన మాట మార్చలేదు. తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు అని 17వ వచనంలో ఆయన చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు వివాహము కాకముందు ఆ కుమార్తె తండ్రి దగ్గర ఉన్నది కదా. తండ్రి ఇంటిలో పెరిగిన కుమార్తె. కాలేబు భార్య అక్సా తల్లి పేరు రాయబడలేదు, ఎందుకో మనకు తెలియదు, చెప్పబడలేదు. కోసిమాథ్యూ గారిని అడిగితే మరి ఆయన బహుశా ఇది అయి ఉంటుందేమో అని ఏమన్నా చెప్తారు, మనకు తెలియదు. నాకు బహుశాలు ఎక్కువ తెలియదు. తేటగా ఏదైనా రాయబడి ఉంటేనే, దానికి ఆధారాలు ఉంటేనే మంచిది, తప్పేం కాదు. వీ కెన్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, నాట్ బియాండ్ ద లైన్స్. వాటి మధ్యన ఉన్న భావాన్ని గ్రహించడం అది తప్పు కాదు. ఇప్పుడు 18వ వచనం చూడండి, వారి దాంపత్య జీవితం చెప్పాడు. ఒత్నియేలు అక్సా కాలేబు ఇంటిలో నివాసము చేయుచుండిరి అని లేదు. అన్నారా? వివాహం కాకముందు తల్లిదండ్రుల దగ్గర ఇంట్లో ఉన్నది, అయిన తర్వాత ఆమె ఎక్కడికి వచ్చింది? పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు. అది క్రమం. ఎప్పుడైనా కొన్ని పరిస్థితులను బట్టి, అనుకూలతలను బట్టి, ఉద్యోగ బాధ్యతలను బట్టి, పిల్లల చదువులను బట్టి భార్య ఉండే ఇంటిలో ఉంటే తప్పేమి కాదు. కానీ పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు క్రమం చెప్పాడు. తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని అక్సా ప్రేరేపించిందన్న. ఒత్నియేలు అక్సా. ఇప్పుడు బోయజు రోతుల గురించి మీరు వింటూ వచ్చారు, నేను పూర్తిగా వినలేదు. కానీ
ఇద్దరి మధ్య ఉండవలసినటువంటి ప్రేమ, సంతోషము, సమాధానం, ఐక్యత, సద్భావం ఇవన్నీ మనం వృద్ధి చేసుకోవాలి ప్రభు కృపను బట్టి. ఆమె నేరుగా తండ్రిని అడగొచ్చు కదా, డాడీ డాడీ ఆ పొలం నాకు కావాలి, లేకపోతే పొలం ఇచ్చావు కదా మడుగులు కావాలి, వాటర్ స్ప్రింగ్స్, అప్పర్ స్ప్రింగ్స్, లోయర్ స్ప్రింగ్స్ ఇవన్నీ నాకు కావాలని అడగచ్చు. కానీ తన తండ్రిని అడుగుటకు భర్తను ప్రేరేపించింది ఆమె. కుటుంబ జీవితంలో పురుషుల ద్వారా అంటే భర్త ద్వారా భార్యకు ప్రేరేపణ, అలాగే ప్రోత్సాహం, భార్య ద్వారా భర్తకు ప్రేరేపణ, ప్రోత్సాహం కలగాలి. ఒకరిని ఒకరు మనము హెచ్చరించుకునే వారంగా, ప్రోత్సహించుకునే వారంగా ప్రభు పనిలో ఆసక్తి కలిగి ముందుకు సాగడానికి మనం సహకరించాలని ఈ సత్యం మనకు తెలియచేస్తున్నది. తండ్రి వచ్చాడు. ఆ తండ్రిని చూచి ఆమె గాడిదను దిగి గౌరవపూర్వకంగా భక్తి మర్యాదలు ఆమె చూపిస్తున్నది. ఆయన అడిగాడు నీకేమి కావాలని. అందుకు ఆమె భర్తతో కలిసి, భర్తకు తెలియకుండా కాదు, దాపరికాలు ఏమీ లేవు అక్కడ, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను కూడా నాకు దయచేయి. ఇచ్చేవాడు తండ్రి, ఇచ్చేవాడు. మన పరలోకపు తండ్రి కూడా ఎవరు? ఇచ్చేవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అడగాలి కదా. మీరు అడుగునందున మీరు పొందరు అని ఆయన చెప్పాడు. మనం అడగాలి, అడిగితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. 19వ వచనం చదివి మనం ముగించుకుందాం. నీటి మడుగులు నాకు దయచేయమని కోరగా అతడు ఆమెకు మెరక మడుగులను, అల్లపు మడుగులను ఇచ్చాడు. పెనిమిటి లభించాడు, పొలము లభించింది. నీటి మడుగులు 2 రకాలుగా, ఆ మెరక మడుగులు, పల్లపు మడుగులు. అక్కడ వ్యవసాయం, ఇక్కడ వ్యవసాయం చేయడానికి తండ్రి కాలేబు ఆ ఇద్దరికి అనగా ఒత్నియేలు, అక్స ఆ నూతన దంపతులకు ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారి సేవా జీవితం యొక్క అభివృద్ధి కొరకు ప్రభు ఆ పొలాన్ని, ఆ మడుగులను ఇచ్చారు. స్థలం ఇచ్చిన వాడు తప్పకుండా మడుగులు కూడా ఇస్తాడు, వాటర్ స్ప్రింగ్స్. మన సేవా జీవితంలో మనం అడిగి 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 పొందడం నేర్చుకోవాలి. అడిగి అడిగి అంటే సంఘాలను అడిగి కాదు, ఉద్యోగస్తులను అడిగి కాదు, ధనవంతులను అడిగి కాదు, ప్రభువుని అడిగి ప్రార్థన ద్వారా మనం సేవ చేయడం నేర్చుకోవడం చాలా మాదిరికరమైనటువంటి అనుభవం. అట్టి కృపను కాలేబు కుటుంబ జీవితం ద్వారా, కుమార్తె ద్వారా, అల్లుని ద్వారా, వారి కుటుంబంలో ఆ ఇద్దరి ద్వారా, ఒత్నియేలు, అక్స వారి మాదిరి జీవితం ద్వారా ఎన్నో రకమైన ప్రోత్సాహకరమైన విషయాలు ప్రభు దాచి ఉంచాడు. వాటిని మనం సొంతం చేసుకొని ప్రభు మహిమ కొరకై మనం సాగిపోదాం. చాలా సంతోషం. ప్రార్థన చేద్దాం. చాలాసేపు ఉన్నారు మీరు. వితౌట్ ఎనీ టీ, యూ విల్ హ్యావ్ టీ నౌ, అంతేనా? ప్రార్థన చేద్దాం. మళ్ళా కూడిక ఉన్నది కనుక 1 గంట సమయం మనకు ఎదురుగా ఉండగా, అంతేనా? అంతేలే, గంట 30 నిమిషాలు ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, మహిమగల దేవా, హెబ్రోన్ అసెంబ్లీ ద్వారా మీరు నిర్వహిస్తున్న ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ను బట్టి, మీరిచ్చే పాఠములను బట్టి, గమనికలను బట్టి, సూచనలు, హెచ్చరికలను బట్టి, ప్రోత్సాహము, పురికొల్పును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలహీనులం, మోసే వంటి వారం కాదయ్యా, కాలేబు వంటి వారం కాదు. బలహీనులం, మంటిగట్టాలి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారు కాపాడుతున్నారు మీ కృప. అందించిన వర్తమానాలు ఫలింప చేయండి. రాత్రి కొరకు, రేపటి కొరకు సిద్ధపరచాలి. ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏమి లేవనుకున్నాం, 2 స్లిప్పులు వచ్చినాయి, క్లుప్తంగానే చెప్తాను. హౌ టు స్టార్ట్ ఫ్యామిలీ ప్రేయర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్రేయర్ అని
ఒకరు రాశారు, చాలా సంతోషం. కుటుంబ ప్రార్థన లేని కుటుంబం వరదెల్లదు. అనుదినము వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి, బైబిల్ చదువుకునే వారంగా ఉండాలి. వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం, వారు వేరువేరుగా ప్రార్థన చేసుకోవడం కాక కలిసి ప్రార్థన చేయడం ఉండాలి. ఒక పాట పాడుకొని, ఒక చిన్న వాక్య భాగం చదువుకొని, అందులో ఉన్న తలంపులు పంచుకొని ఆ రోజంతా ప్రభు కృపకు అప్పగించుకొని, ఈ చెడ్డ లోకంలో ఉన్నాం, మా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా, జయ జీవితం మాకు దయచేయి, నీకు సాక్షులుగా ఉండడానికి మాకు సహాయం చేయి, ఏ శోధనలో పడిపోకుండా మాకు మీ కృపను అందించమని ప్రభు కృపకు అప్పగించుకొని కుటుంబ ప్రార్థనతో సాగే ప్రతి దినం అది సంతోషకరమైన దినంగా, ఫలభరితమైన దినంగా, విజయవంతమైన దినంగా మనకు ఉంటుంది. మరి సప్లిమెంట్గా మరొకటి ఉంది ఇక్కడ, పేరెంటింగ్ ఏజ్. అంటే ఏ ఏజ్లో ఎలా చేయాలో, 0 to 5 years, 6 నుండి 10 సంవత్సరాలు, 10 నుండి 15 సంవత్సరాలు, 16 పైన ఈ పిల్లలు, దీనిలో వివాహ విషయమై దేవుని చిత్తం ఎలా కనుగొనగలము అనేది ఒక ప్రశ్న ఉంది. భర్త లేదా భార్య ప్రవర్తన నచ్చకుండా ఉంటే ఎలా ఓర్చుకోవాలో తెలియచేయగలరు అన్నారు. ఎలా ఓర్చుకోవాలో తెలియజేయడం అంటే దానికి వేరే సూత్రాలు లేవు. ప్రార్థన సూత్రం, ప్రేమ సూత్రమే, సహనం సూత్రమే ఉన్నది. తొందరపాటు లేకుండా ప్రభు వైపు చూడడం మన కుటుంబాన్ని కట్టుకోవడానికి అది సహాయకరంగా ఉంటుంది. వివాహం వద్దు, వివాహమైనా పిల్లలు వద్దు అని వాదించే పిల్లలను ఎలా కౌన్సిల్ చేయాలి అంటే సింగిల్గా, ఒంటరిగా కౌన్సిల్ చేయాలి. వారితో పబ్లిక్లో చెప్పగలిగింది కాదు. యవనస్తులు, చిన్నపిల్లలు సంఘానికి రమ్మని పిలిచినప్పుడు మాకు తగినట్లుగా వాక్యం ఉండడం లేదు, మా సమస్యలు అడ్రస్ చేసేటట్టుగా యూత్ మీటింగ్, సండే స్కూలు కావాలని అడుగుతున్నారు. మరి వారిని సంఘానికి ఎలా నడిపించాలి అంటే, సాధారణంగా సంఘములో అందరి కొరకైన వాక్య కూడిక ఉంటుంది. సహోదరులు అనుభవం కలిగిన వారు ఉంటే వారు కూడుకొని వారి కూడిక సహోదరులకి జరిగిస్తారు. యూత్ మీటింగు నడపగల వారు ఉంటే అది సహాయకరంగానే ఉంటుంది. కనీసం ప్రతి వారం కాకపోయినా చిన్నగా ప్రారంభించి నెలకు ఒకసారి, నెలకు 2 సార్లు, తర్వాత వీలైతే ప్రతి వారం ఒక రోజు దానిని వారికి తగినట్టుగా వారిని ప్రోత్సహిస్తూ పాటలు నేర్పించడం, మరి సింపుల్గా సంఘ కూడిక జరిగించినట్టు కాకుండా అలా చేయడం కూడా సహాయకరంగా ఉంటుంది. యూత్ మీటింగ్ లేని సంఘాల్లో కూడా అటువంటివి మేము ప్రోత్సహించడం, ప్రారంభించడం మీరు ఎరిగే ఉన్నారు. తర్వాత వారి కొరకు క్యాంప్స్ అవి జరిగించడం. ఇటీవల కోవిడ్ తర్వాత కొన్ని పరిస్థితులు మార్పు ఉన్నది. మంచి ప్రశ్నలు రాశారు. ఇంకా ముందు రాసి ఉంటే మాకు అంది ఉంటే నేను మెసేజ్ కూడా కొంచెం తగ్గించి కుదించి వీటిని గురించి మాట్లాడడానికి వీలేదు. ఏమైనా మనం సెలవు తీసుకుందాం.